ఈ రోజు అయితే వ్యాక్సిన్ వేస్తున్న పిల్లలకి అసలు వ్యాక్సిన్ ఎందుకు వేయాలి, ఎన్ని రోజులకు వేయాలి, దీని ఉపయోగం ఏంటో ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. అందరూ వ్యాక్సిన్స్ వేస్తారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటి యొక్క ఉపయోగాలు అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. చాలామంది ఏదో వేయాలి కదా అన్నట్లుగా వేసేస్తూ ఉంటారు. ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా అడ్డదిడ్డంగా వ్యాక్సిన్స్ వేసి పిల్లల్ని చంపుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాక్సిన్స్ వేసేటప్పుడు సరైన అవగాహన అండ్ హెల్త్ టిప్స్ని ఫాలో అవ్వాలి. వ్యాక్సిన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి పిల్లకి, కానీ సరిగ్గా యూజ్ చేయకపోతే మాత్రం వ్యాక్సిన్ కాస్త విషంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ వీడియోలో ఉన్న టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పూర్తిగా వీడియో చూసాకే వ్యాక్సిన్ వేయండి. నేను యూజ్ చేస్తున్నది లసోటా స్ట్రెయిన్ B1 రకం. ఇది న్యూ క్యాస్టిల్ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. న్యూ క్యాస్టిల్ డిసీజ్ అంటే ఏం లేదు, మన వాడుక భాషలో కొక్కెర వ్యాధి అని అంటారు. వ్యాక్సిన్ వేసే ఒక అరగంట ముందు అండ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత అరగంట, మొత్తం ఈ గంట గ్యాప్లో పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఉండకూడదు. ఇప్పుడు నేను లసోటా వేసిన పిల్లల యొక్క వయసు వచ్చేసి 6 రోజులు. 5 నుంచి 7 రోజుల మధ్యలో లసోటా వ్యాక్సిన్ వేయాలి. చాలామంది ఈ వ్యాక్సిన్ డ్రాప్స్ని కళ్ళు, ముక్కులో కాకుండా డైరెక్ట్గా నోట్లో వేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. దీనివల్ల వ్యాక్సిన్ పనిచేయకపోవడమే కాక పిల్ల యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే కంట్లో ఒక డ్రాప్, ముక్కులో ఒక డ్రాప్, ఒక పిల్లకి 2 చుక్కల చొప్పున ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోండి. ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వ్యాక్సిన్ వేయాలి. వ్యాక్సినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీ బాటిల్స్ని దూరంగా పడేయండి. లాస్ట్గా ఒక్క మాట, వ్యాక్సిన్ మిక్స్ చేసుకున్నాక 1 గంటలోపే వేసేయాలి. లేట్ చేస్తే చాలా ప్రమాదం కాబట్టి 1 అవర్లోనే వేసేలాగా ప్రయత్నించండి.